మల్కాజ్గిరి జోన్ పరిధిలోని 2 కేసులకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒకటి ఫస్ట్ జవహర్ నగర్ పిఎస్లో రిపోర్ట్ అయినటువంటి మర్డర్ కేసు. దీంట్లో గత అక్టోబర్ నెలలో జవహర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ రావడం జరిగింది. అంజు అని 40 సంవత్సరాల మహిళ తప్పిపోయింది, కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళ పెద్ద కూతురు ఇచ్చిన కంప్లైంట్ మీద అక్టోబర్ 2025లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇన్ని నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్ గా ఆ మిస్ అయిన మహిళకు 2 కూతుర్లు ఉన్నారు. ఆ 2 కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ మధ్యలో యూజ్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ అవి పనిచేసిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు సో అటువంటి కాంటెంట్ ఏం దొరకలేదు మాకు. సో దాని మీద తర్వాత అదే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పిల్లల బిహేవియర్ మీద కొద్దిగా అనుమానం రావడం జరిగింది. కానీ సుమారు 4 నెలల పాటు ఎటువంటి క్లూస్ రాలేదు. రీసెంట్ గా లాస్ట్ వీక్ లో కొన్ని క్లూస్ లభించడంతో దాని దిశగా మరింతగా దర్యాప్తు చేయగా ఈ హత్య విషయం బయటపడింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో ఆ మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. కాకపోతే మైనర్ అమ్మాయి కావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోని జవహర్ నగర్ పిఎస్ లో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది ఆ అబ్బాయి మీద. దాని మీద అతను 50 రోజుల పాటు రిమాండ్ పోవడం జరిగింది. తదనంతరం జైలు నుంచి వచ్చినాక కూడా ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడంతో మరొక సందర్భంలో బొలారం పిఎస్ లిమిట్స్ లో మళ్ళీ శారీరకంగా కలిసి తెరవడంతో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మరో కేసు రిజిస్టర్ అయింది. దాని మీద మరోసారి అరెస్ట్ అయిండు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ కి ఇనిషియల్ గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్ గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ మదర్ ఉన్న రోజులు వీళ్ళకు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను చంపేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగా మే 2025 12వ తారీఖున ఆ మహిళ కుక్కుగా పనిచేస్తుంటుంది. ఆమె మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తుంది. సో ఆమె అదేవిధంగా పెద్ద కూతురు డిమార్ట్ లో పనిచేస్తుంది. ఆమె ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే సో ఆ విధంగా ఆ రోజు ఏదైతే ఈమె కుకింగ్ కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఇతనికి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది మాంటీని. ఈ చిన్న అమ్మాయి మాంటీ అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాసిడ్ గా 12 గంటలకు తన పూర్తి పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటీ అనే అక్యూజ్డ్ ఆమెను స్టాబ్ చేయడం జరిగింది. ఆ స్టాబ్ చేసే క్రమంలో ఆమె రిసీవ్ చేసేటప్పుడు కూడా చిన్న అమ్మాయి పట్టుకోవడం జరిగింది ఆమె కదలకుండా. ఎప్పుడైతే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ఇంట్లోనే బెడ్ కింద జరిపి దాచిపెట్టడం జరిగింది. దాని తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా వాళ్ళు డిస్పోజ్ చేయాలనేటటువంటి దాంట్లో వాళ్ళకు సరైనటువంటి కన్క్లూజన్ రాలేకపోవడంతో ఆ రోజు అట్లాగే ఉంచిండ్రు. సో ఈవినింగ్ ఎప్పుడైతే పెద్ద అమ్మాయి ఇంటికి వచ్చిందో తల్లి మీద చెప్పడం జరిగింది. ఎవరో ఫోన్ చేసి వెళ్ళింది, అమ్మ ఎవరితోటి వెళ్ళిపోయింది, 4 రోజుల దాకా రానన్నది అని చెప్పడంతో ఆ పెద్ద అమ్మాయి కూడా నమ్మింది ఆ విషయాన్ని. వీళ్ళిద్దరు రిలేషన్ గురించి పెద్ద అమ్మాయికి ఐడియా ఉండడంతో వీళ్ళు బెడ్రూమ్ లో ఉంటే ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయలేదు. సో ఆ నైట్ అయిపోగానే మళ్ళీ మార్నింగ్ యథావిధిగా పనికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించలేదు. సో ఈవినింగ్ మళ్ళీ ఏదైతే కొంచెం స్మెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అదే రూమ్ లో వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తే దాన్ని పూడ్చిపెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు. దాంతో ఆ రోజు నైట్ కూడా వీళ్ళు రూమ్ స్ప్రేయర్లు ఇటువంటి యూజ్ చేసి ఆ స్మెల్ రాకుండా మేనేజ్ చేయగలిగినారు. మళ్ళీ మరునాడు పెద్దమ్మ ఎప్పుడైతే తన జాబ్కి వెళ్తుందో వెళ్ళగానే వీళ్ళు
ఆ బెడ్ ఏదైతే బెడ్రూమ్ లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ నాప బండ లాగా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. 3-4 ఫీట్స్ వరకు డిగ్ చేసేసి బయటికి వెళ్ళి అక్కడ విశాల బజార్ లో 2 సిమెంట్ బ్యాగులు కొనుగోలు చేసి ఆ వచ్చి సిమెంట్ తోటి వాటర్ కలిపి దాన్ని ఫిల్అప్ చేసేసారు. మళ్ళీ యథావిధిగా నా బండలు పెట్టడం జరిగింది.